గురుగారు, నిత్య పూజా విధిలో నీటిని వినియోగిస్తాం కదా, ఎటువంటి నీటిని మనం వినియోగించాలి? నిజానికైతే పవిత్రమైనటువంటి నీటినే మనం పూజా కార్యక్రమాల్లో వాడాలి. నదికి సంబంధించి అప్పటికప్పుడు తీసుకువచ్చినటువంటి నీటిని మాత్రమే పూజా కార్యక్రమాల్లో వాడాలి అని చెప్పి మన సంప్రదాయం చెప్తుంది. మరి ఈనాటి ఆధునిక జీవితంలో అది కుదరటం లేదు. అవును. ఎక్కడికక్కడ మనం కొన్ని ప్రాంతాల్లో అయితే 4 రోజులకి 5 రోజులకి నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళనే జాగ్రత్తగా దాచిపెట్టుకుంటున్నాం. ఆ నీళ్లతోటే మనం పూజా కార్యక్రమాలు చేస్తున్నాం. లేదా ఆ ట్యాపులు తిప్పినటువంటి నీళ్ళనే ప్రతిరోజు కూడా మనం పూజా కార్యక్రమాలకి వాడుతున్నాం. మరి సంప్రదాయం చెప్పిన దానికి ఇప్పుడు మనం చెప్తున్నటువంటి నీటి వినియోగానికి, పూజా కార్యక్రమాల్లో వాడేటువంటి విధానానికి మనకి రెండిటికి మధ్య కొంత వ్యత్యాసం, విరుద్ధం మనకి కనపడుతుంది. మరి ఇది ఇలా చేయొచ్చా? ఇది మరి చేస్తే మనకి ఆ పూజ యొక్క ఫలితం మనకి లభిస్తుందా అని ప్రశ్న వస్తే పెద్దలు దీనికి జవాబు చెప్పారమ్మా. మన సంప్రదాయం చాలా గొప్పదని నేను పదే చెప్తూ ఉంటాను. ఇప్పుడు చూడండి, మామూలుగా అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాం గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచి పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఇది పూజా కార్యక్రమాల్లో మొట్టమొదటి చెప్తారు. దాని అర్థం ఏమిటి? అపవిత్ర పవిత్రోవా, నేను పవిత్రుణ్ణి కానీ అపవిత్రుణ్ణి కానీ, సర్వావస్థాం గతోపివా, స్నానం చేసి ఉండని స్నానం చేసి లేక ఉండని, శుభ్రమైన బట్టలు కట్టుకొని ఉండని అపరిశుభ్రమైన నిన్నటి బట్టలు కూడా కట్టుకొని ఉండని, వాటితో సంబంధం లేదు. సర్వావస్థాం గతోపివా యస్మరేత్ యహ స్మరేత్ పుండరీకాక్షం. ఎవడు ఆ విష్ణుమూర్తిని ధ్యానిస్తాడో, ఇక్కడ కీలకమైనటువంటిదమ్మ మన సంప్రదాయం చెప్తోంది, స బాహ్య ఆభ్యంతర శుచి. అటువంటి వాడు, ఎటువంటి వాడు? విష్ణుమూర్తిని ఎవరైతే స్మరణ చేస్తాడో అటువంటి వాడు బాహ్యంలోనూ బయట శుచిగా ఉన్నటువంటి వాడు అవుతాడు. లోపల అంటే మనస్సులో కూడా వాడు శుచిష్మంతుడు అవుతాడు. అంటే శుచిగా ఉన్నటువంటి వాడు అవుతాడు. ఎప్పుడు? విష్ణుమూర్తిని స్మరిస్తే చాలట. ఈ నీటిని వాడుతున్నావా, ట్యాప్ నీటిని వాడుతున్నావా, ఇంకో బట్ట కట్టుకున్నావా, ఉండేటువంటి ఇల్లు ఎలా ఉంది, ఏమన్నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అపరిశుభ్రంగా ఉన్నారే, ఉండకూడనటువంటి ప్రదేశంలో ఉన్నారే, ఇవన్నీ ఏమీ లేదుట. ఇవన్నీ వస్తాయి, తప్పదు, ఎవరింట్లో అయినా వస్తాయి. వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇది చదవమన్నారు. ఒక్కసారి విష్ణుమూర్తిని గనక తలుచుకుంటే ఏదైతే అపరిశుభ్రం ఉందో, ఏదైతే అశుచి ఉందో అదంతా కూడా పవిత్రంగా మారుతుంది. నమ్మాలి నువ్వు, మారుతుంది అని. ఇది మన మాట కాదు, ఇది ఋషులు చెప్పినటువంటి మాట. తరతరాలుగా అందరూ నోటి వెంబడి పలుకుతున్నటువంటి మంత్రం ఇది. అందువల్ల మనం బెంగపడనక్కర్లా. 4 రోజుల నీటిని కూడా తప్పనిసరి అయినప్పుడు, అవసరం ఉంటే, నీకు గనక అవకాశం లభిస్తే నదుల నుంచి అవకాశం ఉంటే తెచ్చుకొని చెయ్యి. లేదన్నప్పుడు ఈ 4 రోజుల నీటిని వాడు, ట్యాప్ నీటిని వాడు. కానీ తప్పనిసరిగా ఇది మాత్రం చదువు. రాకపోతే చెప్పించుకొని చదువు. చెప్పించుకొని చదివితే నువ్వు శుచివవుతావు. నువ్వు తెచ్చిన నీళ్లు కూడా శుచివంతం అవుతాయి. ఇది పెద్దలు చెప్పినటువంటి మాట.